నమస్కారం. టీవీ9 ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పేరు సత్య. నా పేరు ప్రతిభ. మావి చివురు మధురిమలు, వేప పువ్వు ఘుమఘుమలు, మత్తు గమ్మత్తు కోయిల పాటలు, మది నిండా మధురానుభూతులు. గతించిపోని గాయాల కాలం, సుఖించని గేయమై జీవితం. ఇది నిజంగా ప్రకృతి కాంత ఆనంద పారవశ్యం. విశ్వావసునామ సంవత్సర వసంత విజయం. ఉగాది అంటేనే తెలుగువారి వైభవం. తెలుగు వాకిళ్లలో మావి చిగురుల స్వాగతం. సృష్టి ఆరంభాన్ని తలుచుకుంటూ, శాలివాహన యుగకర్తను స్మరించుకుంటూ, అన్నిటికీ మించి కాలస్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ప్రపంచంలోని తెలుగువారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది టీవీ9. సత్య, ఉగాది అంటే పంచాంగ శ్రవణం లేకపోతే ఎలా? దాంతో పాటు భవిష్యవాణి ఎలాగూ ఉంటుంది. ఆపై వీణులు విందైన సంగీత చరి. వీటితో పాటు తెలుగు వారికే సొంతమైన పద్య పరిమళాన్ని, అష్టావధాన వైభవాన్ని, షడ్రుచులకు సంకేతంగా 6 తెలుగు వెలుగులను మీ ముందుకు తెచ్చింది టీవీ9 వసంత విజయం. మరి ఈ రోజు మా కార్యక్రమంలో అతిథుల్ని పరిచయం చేయాలి కదా. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పంచాంగకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, అలాగే గాయని రజనీశ్రీ పూర్ణిమ గారు అండ్ జ్యోతిష్య పండితులు తేజస్వి శర్మ గారు. ఓకే, ఇక నా వైపు ఉన్నారు తెలుగు వేదకవి, పరిచయం అవసరం లేని జనవేత్తల గారు అండ్ అవధాన ప్రక్రియలో సహజంగా మనం అవధాన ప్రక్రియలో పురుషులను చూస్తూ ఉంటాము, కానీ బులుసు అపర్ణ గారు మహిళ ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చారు. అండ్ అవధాన విద్యా వికాస పరిషత్కి సంబంధించి దత్తాత్రేయ శర్మ గారు అధ్యక్షులు, ఆయన కూడా మనతో ఉన్నారు. సో ప్రతిభ, సత్య, ఈరోజు మన ప్రోగ్రామ్ని ఒక చక్కటి పాటతో ప్రారంభిద్దాం. శ్రీకరం శివశీకరం. సత్య, ప్రకృతి పచ్చటి చీర కట్టుకుని వచ్చే వసంత వేళ మన రజనీ గారు కూడా చక్కగా పచ్చటి చీరలో సంప్రదాయబద్ధంగా ఉగాదికి స్వాగతం పలుకుతూ పాడిన పాట చాలా అద్భుతంగా ఉందండి. సత్య, నెక్స్ట్ సెగ్మెంట్కి వెళదామా? యా, డెఫినెట్లీ. ఉగాది రోజు షడ్రుచులతో కూడిన పచ్చడి తినడం ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం తెలుగువారి సంస్కృతిలో భాగం. సో శృంగేరి పీఠం ఆస్థాన పండితులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ముందుగా పంచాంగ పఠనం గావిస్తారు. బాచంపల్లి వారు, ఏమిటి ఈ విశ్వావసు, ఎలా ఉండబోతోంది, ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి, జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, భగవద్ ఆరాధన ఏం చెయ్యాలి అనేటువంటి విషయములను మనకు పంచాంగం చెప్తోంది. ఆదివారం నాడు మనకు ఉగాది వచ్చింది. ఈ సంవత్సరం అగ్నిస్వరూప సూర్యుడు మనకు అధిదేవత కాబట్టి ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉండాలి. ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకుండగా, మద్యం ముట్టకుండగా, సంప్రదాయంగా రాజులు ప్రజలు అందరూ కనుక ఈ దేశంలో ఉండగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభం జరుగుతుంది, రోగాలు తగ్గుతాయి, సుఖం పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతితో చక్కగా కాలం గడుపుతారు. లేకపోతే ఆదివారం నాడు ముక్కా చుక్కా పట్టుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదు. ఇది అందరూ కూడా తెలుసుకొని ఆచరించాలి. ఆదిత్య హృదయాది స్తోత్రములు మొదలైనటువంటివి చక్కగా పారాయణం చెయ్యాలి. మంత్రి చంద్రుడయ్యాడు కాబట్టి మంచి పంటలు పండుతాయి, పంటలకు ఇబ్బంది లేదు. సేనాధిపతి శని అయ్యాడు. సేనాధిపే సూర్యసుతే ధరిత్ర్యాం సేనావిముక్త సతతన్నరేంద్రాః. శని సేనాధిపతి కావటం చేత ఇక్కడ ప్రజలు అలాగే రాజ్యము కొన్ని అలజడులకు గురవుతుంది. ముఖ్యంగా శత్రువుల చేత ఆక్రమించబట్టం అనేటువంటిది మధ్య మధ్యలో ప్రయత్నాలు జరుగుతూ ఉంటే వీటన్నింటినీ భారతదేశము అలాగే రాష్ట్రాలన్నీ కూడా తిప్పి కొడతాయి. భారతదేశము యొక్క వైభవము ఈ సంవత్సరం మరింత పెరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశము యొక్క కీర్తి పతాకములో ధరిత్రి మొత్తం కూడా వ్యాపించబోతున్నాయి. ఎందుకంటే ఆత్మశక్తికారకుడైనటువంటి సూర్యనారాయణుడు రాజు కావటం చేత సస్యాధిపతి బుధుడయ్యాడు కాబట్టి కొంత ప్రజల యందు భయం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ఎర్ర భూములు, ఎర్ర పంటలు, ఎర్రటి వస్తువులు మొదలైనటువంటివి బ్రహ్మాండంగా ధరలు పెరగబోతున్నాయి. బంగారం కొనేవారు ఉంటే ఇప్పుడే
ఇప్పుడే కొనండి, ఎందుకంటే 2026 సంవత్సరం వరకల 2 లక్షలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బంగారం పెరుగుతుంది, వెండి పెరుగుతుంది, అలాగే మసాలా దినుసులు ఇవన్నీ కూడా ధరలు విపరీతంగా పెరుగుతాయి. ధరలు పెరుగుతాయి, ప్రజలకు అందుబాటులో వస్తుంది, అలాగే కల్తీ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది సరి అయినది, ఏది సరి అయినటువంటిది కాదు అనేటువంటి విషయంలో ప్రజలు చాలా సందేహాలు పడుతూ ఉంటారు. నకిలీలు రాజ్యమేలుతారు. నకిలీలు చాలా మంది కూడా గొప్ప పేరును సంపాదించుకుంటారు. నకిలీ వాడికే ఈ సంవత్సరం అధికమైన ప్రాధాన్యత కూడా లభించవచ్చేమో అన్నట్టుగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడమని మాత్రం మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం పుష్కరం వచ్చేటువంటిది సరస్వతీ నదికి పుష్కరం వస్తోంది. సరస్వతీ నది మనకు భారతదేశంలో కనిపించేటువంటి ఏకైక ప్రదేశం బదరీ క్షేత్రానికి దగ్గర ఉన్నటువంటి మానాపుణ్య క్షేత్రం. అక్కడ మాత్రమే సరస్వతీ నది ఉంది. ప్రయాగ క్షేత్రంలో అంతర్వాహినిగా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి కాళేశ్వర, ముక్తేశ్వర దివ్యమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ కూడా అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుంది. కాబట్టి తెలంగాణలో కూడా మీరు ఈ సరస్వతీ నది పుష్కరముల యందు స్నానము ఆచరించవచ్చు. అద్భుతమైన కాళేశ్వర, ముక్తేశ్వర దేవస్థానాన్ని దర్శించి ప్రతి ఒక్కరు కూడా కృతార్థులు కండి అని చెప్పడం జరుగుతోంది. అలాగే మౌఢ్యము కర్తరి నిర్ణయం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుమౌఢ్యము జ్యేష్ఠ శుక్ల త్రయోదశి జూన్ 9వ తేదీ 2025 నుండి ఆషాఢమాస చతుర్దశి అంటే 9/7/2025 వరకు. శుక్రమౌఢ్యం అనేటువంటిది మార్గశీర్ష మాసంలో షష్ఠి రోజున నవంబర్ 20వ తేదీ నుంచి మాఘ అమావాస్య ఫిబ్రవరి 17 అంటే మీకు నవంబర్ 20 నుండి ఫిబ్రవరి 17 వరకు సుముహూర్తములు లేవు. కాబట్టి డిసెంబర్లో హాయిగా టూర్లు పెట్టుకోండి, పుణ్యక్షేత్రాలు తిరగండి. పెళ్ళిళ్ళు అనేటువంటివి చాలా తక్కువ. జనవరి నెలలో కూడా లేదు. ఫిబ్రవరి నెల మరల 17వ తేదీని 2026లో పెళ్ళిళ్ళు. కాబట్టి ఇది ఒక్కటి కూడా ప్రజలందరూ కూడా గమనించండి. ఇది ఈ సంవత్సరం ఉన్నటువంటి విశేషాలు. సంతోషం. దేశ అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉంది బాచంపల్లి గారు? తప్పకుండానండి. ఇక్కడ మనము వర్ష లగ్నము జగల్లగ్నాన్ని పరిశీలించి చూస్తే ఇంతకుముందు చెప్పినట్టుగానే సింహ లగ్నంలో వస్తోంది. కాబట్టి భారతదేశమునకు సంబంధించినటువంటి వైభవం, ప్రాభవం ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ గారు కూడా ఇప్పుడు ఏదో మనం వార్తలు చూస్తూ ఉన్నాం, ఏదో భయపడినటువంటి వార్తలు. మరలా భారతదేశమునకే ప్రాధాన్యత వస్తుంది. భారతీయుల ప్రాభవము, భారతీయుల వైభవము ఎక్కడా తగ్గదు. కాబట్టి చక్కగా ఉంటుంది. అలాగే భారతదేశం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతోంది అంటే ఎంత మంచి చేసినప్పటికీ కూడా రాజుకు అక్కడక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. అంటే ఏమీ లేదు, నింద వేయటం, అలాగే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రతిపక్షమునకు స్వపక్షమునకు మధ్య వ్యక్తిగతమైనటువంటి కక్షల వల్ల, వ్యక్తిగతమైనటువంటి దోషాల వల్ల కొంత విరోధం ఏర్పడేటువంటి అవకాశము అక్కడ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ చక్ర పరిశీలన ప్రకారం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్ర 4వ పాదంలో గురు నక్షత్రంలో కర్కాటక రాశిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రాన్ని గనక మనం చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం గనక పరిశీలించి చూడగా వర్షాలగ్నపేక్ష చేత లగ్న ద్వితీయంలో కేతువు, అష్టమ స్థానంలో రవిచంద్ర బుధ శని రాహువులు, దశమ కేంద్రంలో బృహస్పతి, లాభస్థానంలో కుజస్థితి, జగల్లగ్నంలో లగ్న కేంద్రమున రవి బుధ శుక్ర శని రాహువులు, ద్వితీయంలో రవి, తృతీయ స్థానంలో బృహస్పతి, పంచమ స్థానంలో కుజుడు, సప్తమ కేంద్రంలో కేతువు, అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క పరిస్థితి చేత ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పరిపాలన అనేటువంటిది కొంత సవ్యంగానే జరుగుతుంది. ప్రజారంజకంగా పరిపాలన చెయ్యటానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సర్వశక్తులు పెడతారు. ప్రజలను ఆకర్షించటానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ కొంత ప్రజల యందు కొంత వ్యతిరేక భావం కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో
కొంత రాజులు బ్రహ్మాండంగా ముందుకు ఉన్నప్పటికీ కూడా కిందికి వాళ్ళను లాగటానికి చేసే ప్రయత్నాల వల్లనే ఇబ్బందులు ఎక్కువైతాయి. కాబట్టి పాలకులు ఎవరైతే ఉన్నారో మంత్రులు వీరంతా కూడా సమిష్టిగా ముందుకు వెళ్తేనే ఈ సంవత్సరం కొంత బాగుండబోతోంది. లేకపోతే అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. లోని తీపి ఆయన పాట, జీవిత సారాన్ని తెలిపే లవణం ఆయన మాట, వేప పువ్వు చేదు, పచ్చి మామిడి బగరు రంగరించిన పారడీలు, వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి, దైవభక్తి దేశభక్తి కలగలిసిన ధీశాలి జొన్నవిత్తుల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తెలుగు లోగిళ్లలో వసంతోదయం గురించి ఆయన మాటల్లోని అడిగి తెలుసుకుందాం. జొన్నవిత్తుల గారు, ఉగాది కవితను వినాలనుకుంటున్నాం ఇప్పుడు మేము. చాలా సంతోషం అమ్మా. టీవీ9 ప్రేక్షకులకి విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వసంత శోభ ఇప్పుడు పాడే పాట. గంధం పూసుకొన్న అందగత్తె ఓలె కులికి మతిపోగొడతాంది మామిడి చెట్టు. గంధం పూసుకొన్న అందగత్తె ఓలె కులికి మతిపోగొడతాంది మామిడి చెట్టు. మనసును పొడుస్తాంది మండేటట్టు. సునిపిండి రాసుకున్న సుందరాంగి అయి నిలిచి ఎర్రి పుట్టిస్తాంది యాపా చెట్టు. ఏంటా సూపులనే ఏమీ తెలియనట్టు. తాటికాయలంతా కళ్ళు చేసి నేను తాడి చెట్టయి తన వంక చూస్తే మూతి ఇరిసింది ముద్ద మందార చెట్టు. సిగులేనోండంది సిరిమల్లి చెట్టు. పోయి పని చూసుకోమంది పొన్నాగ చెట్టు. గంధం పూసుకొన్న అందగత్తె ఓలె కులికి మనసును పొడుస్తాంది మామిడి చెట్టు. సునిపిండి రాసుకొని సుందరాంగి అయినాతో ఏంటా సూపులనే యాపా చెట్టు. ఎంత చక్కగా వర్ణించారు సత్య, నిజంగా చెట్ల గురించి. కాదు, ప్రకృతి అదే కవి ప్రతిభ. అది నిజంగా అద్భుతంగా చెప్పారండి. మరి సత్య, అందరూ ఉగాది అంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే అంశం ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలని కదా. తెలుగువారి తొలి పండుగ ఉగాది. నవ చైతన్యానికి, విశ్వ సౌందర్యానికి ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకుల్ని నిర్మూలించి కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే వసంతమే ఉగాది. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సర జ్యోతిష్య ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి ఆదాయం ఎంత ఉంది? ఏ రాశి వారు జర భద్రంగా ఉండాలి? దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? విశ్వావసునామ సంవత్సర జ్యోతిష్యవాణి వినిపిస్తారు ప్రముఖ పండితులు తేజస్వి శర్మ గారు. తేజస్వి శర్మ గారు, విశ్వావసు నామ సంవత్సరం, ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు విశ్వావసు. ఇది ఒక గంధర్వుడి పేరు కూడా. గంధర్వులు అంటేనే అసలు ఆనందానికి ప్రేమకి సంకేతం. కనుక క్రోధినామ సంవత్సరంలో చూసాం, ఇంటింటా చిచ్చు, రాష్ట్రాల్లో చిచ్చు, దేశంలో చిచ్చు. ఆ చిచ్చంతా పోయి అందరూ కూడా చక్కగా ప్రేమతోటి సుహృద్భావంతో మెలిగేటువంటి సంవత్సరంగా ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని మనం చెప్పుకోవాలి. అటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక మార్గం గమనిద్దాం. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అలానే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అప్పడగచ్చు. ఎందుకంటే వీళ్ళకి 14 ఆదాయం ఉంది, వ్యయం 2 ఉంది. కనుక కాదన్నారు అనుకోండి, పంచాంగం తీసి చూపించవచ్చు. అలానే రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, అదే ప్రకారంగా వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. అలానే తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అలానే అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. శర్మ గారు,
మా ప్రతిభ నీరసించిపోయింది పాపం. ఆ, ఎందుకండి తనది వృశ్చిక రాశి. మీరు ఆదాయం 2 అన్నారు, మీరు 14 అన్నారు. అసలు ఏం లేదమ్మా, ఇల్లు కొనుక్కుంటారేమో, అప్పుడు అది మంచి వ్యయమే కదా. ఓకే. అంతే. 8 కవిత్వేతర విషయాల మీద ఏకకాలంలో ఏకాగ్రత ఉంచగల మేధావి అష్టావధాని. అదే 100 పృచ్ఛకులు వారు అడిగిన వివిధ విషయాల మీద అప్పటికప్పుడు తలకొక పద్యం అల్లే విస్తృతమైన ప్రక్రియ శతావధానం. సో అలాంటి ధీశాలి మన బులుసు అపర్ణ గారు. సో సభారంజకంగా సలక్షణంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోన్న ఈ అవధాన సరస్వతికి నమస్కరిస్తూ ముందుగా అపర్ణ గారితో మొదలు పెడదాం. అందరికీ నమస్కారం. ముందుగా TV9 ప్రేక్షకులందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. వసంతాన్ని వారు ఎలా దర్శించారో ఇప్పుడు మనకి వినిపించారు. వసంతం నాకెలా అనిపించిందో నేను చెప్తాను. అది కూడా అవధానము పద్య ఈ రెండు అవినాభావ సంబంధం కనుక ఒక పద్య రూపంలో వసంత శోభని ఒక పరిశీలనగా చూద్దాం. పంచర్తువులు వేచి పలుకులన్నిటి దాచి, పంచర్తువులు వేచి పలుకులన్నిటి దాచి, పంచమమ్మున తాను పాడు పికము. పికము కోకిల 5 ఋతువులు వేచి 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 చూస్తుంది వసంత ఋతువు కోసం. ఈ వేచిన సమయంలో ఏం చేస్తుంది అంటే మొత్తం తన పలుకులన్నిటినీ దాచుకుంటుంది ఆ సమయంలో అని. పంచర్తువులు వేచి పలుకులన్నిటి దాచి, పంచమమ్మున తాను పాడు పికము. ఇలా మనకి కోకిల దర్శనమిస్తే మహిసౌరభాలతో మగువల తలనెక్కు మారసుమాస్త్రమౌ మల్లె పువ్వు. వసంతం అనగానే గుర్తొచ్చే పువ్వుల్లో మొదటి పువ్వు మారసుమాస్త్రము. అది మన్మధుని యొక్క బాణం. మన్మధుడు ప్రపంచం మీద యుద్ధం చేస్తాడు. వేటితో యుద్ధం చేస్తాడు అంటే 5 బాణాలతో చేస్తాడు. చాలా వాడి అయిన బాణాల అంటే కాదు, ఆ 5 కూడా పూల బాణాలే. అందులో మల్లెపువ్వు ఒకటి. మహిసౌరభాలతో మగువల తలనెక్కు మారసుమాస్త్రమౌ మల్లెపువ్వు. ఇలా మల్లెపువ్వు మనకు కనిపిస్తూ ఉంటే ఉగాదితో కదా మనం అడుగు పెడుతున్నాం వసంత ఋతువులోకి. వెనుక ముందటి వారల వింతగోల, సత్యమో అసత్యమో నీవ సాక్షివగుచు. ఎప్పుడో 59 సంవత్సరాల క్రితం వచ్చింది విశ్వావసు సంవత్సరం, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఈలోపు దాని తరువాత వచ్చిన సంవత్సరాలు, దానికంటే ముందున్న సంవత్సరాలు వెళ్ళి ఏవేవో వ్యతలు వ్యధలు చెప్పుకుని ఉంటాయి. ప్రపంచం ఇలా మారిపోయింది, మనుషుల ఆలోచనలు ఇలా మారిపోయాయని ఏవేవో చెప్పుకుని ఉంటాయి కదా. అవన్నీ ఇప్పుడు నువ్వు సాక్షిగా ఉండి వారు చెప్పినవన్నీ సత్యమో అసత్యమో నీవ సాక్షివగుమా. నువ్వే సాక్షిగా ఉంటూ కవుల కలములే హద్దుగా కనక నీవు, కేవలం కవుల కళాలలో మాత్రమే ఉండిపోకుండా కవుల కలములే హద్దుగా కనక నీవు, జనుల హృదయాల చేరుమా జయ ఉగాది. జనుల హృదయాల్లో కూడా ఈ విశ్వావసు సంవత్సరం మరింత శోభల్ని నింపాలి అని కోరుకుంటూ వసంత ఋతువుకి ఇలా ఆహ్వానం పలుకుతున్నాం. అత్యద్భుతం, అత్యద్భుతం. అపర్ణ గారు, ఉగాదికి సంబంధించి మీరు వర్ణించిన పద్యం అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా జనరంజకంగా చెప్పారు. అండ్ దాంతోపాటు ఒక వర్ణన కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆనాడు రాయలవారి భువన విజయం మనం చూసాం, ఈరోజు భువనమంతా వ్యాపించిన TV9ని చూస్తున్నాం. ఈ రెండింటిని పోలుస్తూ ఒక చిన్న వర్ణన. బాగుంది. రాయలవారి భువన విజయ సభ, ఇక్కడ భువనమంతా వ్యాపించిన TV9. ఈ రెండిటి గురించి ఒక పద్యం. అష్టదిగ్గజములు అలరారు సభయద్ది, దశ దిశా వార్తలు తనరునిచట. అక్కడ భువన విజయంలో 8 మంది కవులు, వారినే అష్టదిగ్గజ కవులు అని పిలుచుకుంటాం. అక్కడ 8 సంఖ్యతో ఉన్నారు. ఇక్కడ TV9 2 ఆకులు ఎక్కువే చదివింది. దశ దిశా వార్తలు తనరునిచట. ఇక్కడ అష్టదిక్కుల్లో కాదు, దశ దిశలు అంటే క్రింద పైన మొత్తం కలిపితే దశ దిశలు అవుతాయి అన్నమాట. ఈ దశ దిశలకు సంబంధించిన వార్తల్ని మనకు అందించేటువంటి ప్రాంతం ఇదిగో ఈ TV9. కాబట్టి భువన విజయం కంటే ఒక మాట పైనే వేసాం మనం. అష్టదిగ్గజములు అలరారు సభయద్ది, దశ దిశా వార్తలు తనరునిచట. బాగుంది.
ఇంకేం జరుగుతాయి? వైవిధ్య కల్పనల్ వరలెడు సభయద్ది సత్యం మే రాజిల్లు స్థలము ఇదియా. కవులు ఎంతైనా స్వతంత్రులు కనుక కల్పనలు చేస్తూ ఉంటారు. వైవిధ్య కల్పనల్ వరలెడు సభయద్ది. భువన విజయం అంటే ఎన్నో కల్పనలు, ఎన్నో వర్ణనలు. కానీ మరి టీవీ9 అంటేనో సత్యం మే రాజిల్లు స్థలము ఇదియా. ఇక్కడ కల్పనకి తావులేదు, ఇక్కడ కేవలం సత్యం మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా భువన విజయం కంటే ఒక మాట పైనే వేశాము. అలాగే రాజమోదమ్ముకై రంజిల్లు సభయద్ది. రాజుగారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం రంజిల్లేటువంటి సభ అంటే కృష్ణదేవరాయల వారిని ప్రసన్నం చేసుకోవడం కోసమో లేదా వారిని ఆనందింపచేయడం కోసమో జరిగే సభ అది. రాజమోదమ్ముకై రంజిల్లు సభయద్ది. మరి ఇది ప్రజల హితమే ఏక లక్ష్యమిచట. ప్రజలకు మంచి చేయడం అన్నది మాత్రమే ఇక్కడ ఒకటే లక్ష్యం. కాబట్టి ఇక్కడ కూడా ఒక మెట్టు పైనే ఉంది. ఈ రకంగా ఇక్కడ మా అందరికీ నచ్చే మాట, మా అందరికీ అంటే పురుష ప్రపూర్ణమౌ పరగెడు సభయద్ది. పురుష ప్రపూర్ణమై పరగెడు సభయద్ది స్త్రీలును వరలెడు సభయునిదియా. స్త్రీలును వరలెడు సీమ ఇదియా. అక్కడ భువన విజయం అంటే కేవలం అందరూ పురుష కవులు మాత్రమే ఉన్నారు. కానీ మరి ఇక్కడ స్త్రీలు కూడా సమభాగాన్ని ఇక్కడ పంచుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మెట్టు ఆ రకంగా పైనే ఉంది టీవీ9. అంతే కదా, అంటే అవధానం అంటేనే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంటారు. మేము కూడా అంతే ఏకాగ్రతతో వార్తల్ని ప్రజెంట్ చేస్తాం. ఒక రకంగా మేము కూడా అవధానమే. అవును, నిజమే. శాస్త్ర రక్షణము సలిపెడు వాక్కులు. ఇంకేం చేస్తుంది అంటే టీవీ9 శాస్త్ర రక్షణము సలిపెడు వాక్కులు ధర్మ రక్షణమున ధైర్యమిదియా. వీటిని చేస్తోంది కనుక మనకేమనిపిస్తుంది అంటే వెరసి వసుధలోన టీవీ9 భువన విజయ సభను మించు వేది అయ్యే. కాబట్టి భువన విజయాన్ని మించి కొన్ని కోణాల్లో టీవీ9 మనకి ఒక అడుగు ముందు కనిపిస్తోంది అని చెప్తూ ఆ రెండిటికి సమన్వయం చేస్తూ మీకు అందించిన అత్యద్భుతంగా చెప్పారు. నాకు భువన విజయం ఇక్కడే కనిపిస్తోంది నిజంగా. ఇది వసంత విజయం, షడ్రుచులతోటి 6 అతిథులను పిలిచాం మేము, కానీ ఇదే భువన విజయం లాగా అవధానం అనగానే రొమ్ము 2 అంగుళాలు పెరక్కపోతే వాడు తెలుగు సాహితీ ప్రియుడు ఎలా అవుతాడు? చమత్కార సమాధానాలు, పదబంధాల చిక్కులు, వాటిని అవధాని అలవోకగా విప్పే ట్రిక్కులు, ఇలా ఒకటా రెండా ఆ సాహితీ క్రీడ గురించి చెప్పుకోవడం మొదలు పెడితే ఒక పట్టా నాగదు. మరి తెలుగు వారికే సొంతమైన ఈ సాహితీ ప్రక్రియను అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా ముందు తరాలకు తీసుకువెళ్తున్నారు దత్తాత్రేయ శర్మ గారు. దత్తాత్రేయ గారు, మీ మాటల్లో కూడా ఉగాది గురించి. టీవీ9 ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాభినందనలు అందజేస్తూ, వసంతం అంటే చాలు మనిషి హృదయం పులకించిపోతుంది. మనిషి మాత్రమే కాదు, పశుపక్షాదులు సైతం ఈ వసంతం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. నేను మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను, చెట్టునై ఉంటే బాగుండేది, ప్రతి సంవత్సరం వసంతం వచ్చి నన్ను పలకరించేది కదా అని అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. సరే, నా భావనలో ఈ వసంతం, ఈ వసంత విజయం ఎలా ఉందో విందాం. కిల కిల ఋతముల పక్షులు పలికెను స్వాగతము. కిల కిల ఋతముల పక్షులు పలికెను స్వాగతము. వృక్ష పంక్తులు గురిసెన్ జల జల పుష్పాశిషములు. అలఘుడు విశ్వావసుడిట కడుగిడు వేళన్. ప్రతి వృక్షము కూడా తన పుష్పాలను ఆశీస్సులలాగా కురిపించి ఆ విశ్వావసుని ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాయట. విశ్వావసు అనగానే ఒక విశ్వాసం మనసులో. ఆశ్వాసమునందించుచు ఆశ్వాసమునందించు మహేశ్వరు కరుణ, మహేశ్వరుని కరుణ కలుగగా. ఆశ్వాసమునందించు మహేశ్వరుని కరుణ కలుగగా. ఈర్ష్యలు దొలగన్ విశ్వము శాంతిగా వర్ధిల. విశ్వావసు నామధేయ ప్రియవత్సరమా.
ఓ విశ్వావసు నామ సంవత్సరమా, నీవు మాకు ప్రియతముడవైరా, మాకు గొప్ప ఆశ్వాసాన్ని కలిగించు, మాకు ఒక నమ్మికను కలిగించు, ప్రపంచమంతా శాంతి వర్ధిల్లాలి, విశ్వ శ్రేయస్సు సమకూరాలి అనేటువంటి ఒక మంచిని చేకూర్చమని కోరుతూ, ఈ మహనీయ వైభవమే ఇంతకు దీప్తి, ఈ మహనీయ వైభవమే ఇంతకు దీప్తి నవాబ్ది పర్వమా అని ఆ విశ్వావసును ఆహ్వానం పలుకుతున్నాం. ఓకే, అద్భుతంగా చెప్పారు ప్రతిభ. సో వసంతం ఎలా వస్తుందో చెప్పారు, ఆయన కవిత రూపంలో చెప్పారు, ఒక పాట రూపంలో కూడా వినాలని అనిపిస్తుంది. రజనీ ఏమైనా తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగుకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లెలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కథ, దిశలెరుగని గమనము కథ, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వచ్చేసింది ఉగాది వసంత లక్ష్మి మీ పాటతో వచ్చేసింది. చాలా బాగా పాడారండి. ఇక సత్య, మరి రాసుల వారీగా జాతకాలు తెలుసుకుందామా, ఎలా ఉంటాయి ఏంటి? ఆదాయ వ్యయాల గురించి చెప్పారు శర్మ గారు. నెక్స్ట్ రాసుల వారీగా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, ఇట్లాంటివన్నీ. తప్పున్నానమ్మా. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఎలినాటి శని ప్రభావం ప్రారంభమవుతున్నప్పటికీ కూడా కాలం అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక అనుభవం లేనటువంటి రంగాల జోలికి వెళ్లకుండా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగుల అధికారులతో వాగ్వివాదాలకు పోకుండా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయి. గ్రీన్ కార్డ్ లాంటివి కూడా లభిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఏలినాటి శని ఉన్నటువంటి కారణం చేత రిస్క్ అనేటువంటి పదానికి మాత్రం కాస్త దూరంగా ఉంటాం అనేది మేషరాశి వారికి అవసరం. తదుపరి వృషభరాశి. వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని గనక మనం చూసుకున్నట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అసలు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. మే తదుపరి నుంచి చూసుకుంటే గురుబలం అద్భుతంగా ఉంది. ఉగాది రోజు నుంచే శని ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. తదుపరి రాహు కూడా పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. కనుక వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ వ్యవహారం తీసుకుంటే ఆ వ్యవహారాలకు అన్నిటికి కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెడ్ కార్పెట్ పరిచినట్టుగా ఉండటంలో సందేహం ఏమీ లేదు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోనంత వరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కనుక ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రాకపోయినా స్థిరత్వం రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులైనటువంటి వారు ఫలానా అనేటువంటి ఏవి కూడా పెట్టుకోకుండా ఏదొస్తే దాంతో సరిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి.
కొంచెం శారీరక వ్యాయామం అనేటువంటిది మాత్రం అవసరమవుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలన్నా, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలన్నా చేసే అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే కోర్టు కేసులు కూడా కొంత సానుకూలంగానే సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఒక తీయని వార్త ఏమిటంటే ఈ రోజుతోటి మీకు అష్టమ శని తొలగిపోయింది. మే నుంచి అష్టమ రాహు ప్రవేశిస్తున్నారు. ఒకరు వెళ్తే మరొకళ్ళు వస్తున్నారు కనుక ఉద్యోగాలు మారుతారు, ఇష్టం లేనటువంటి స్థానాల్లోకి వెళ్తారు, ఇష్టం లేనటువంటి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. తదుపరి సింహరాశి వారికి శ్రమకు తగినంత ప్రతిఫలం లభించకపోయినా గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు మాత్రం విశ్వావసునామ సంవత్సరం అనుకూలంగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కన్యారాశి వారు అసలు ఈ సంవత్సరం వారేమనుకుంటారు వీరేమనుకుంటారు అనే దాన్ని పక్కన పెట్టి మనసుకు నచ్చినటువంటి ప్రకారంగా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 6వ ఇంట్లోకి శని ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడానికి, ప్రమోషన్స్ రావడానికి, బెటర్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూలై నుండి నవంబర్ వరకు ఉండేటువంటి కాలాల్లో ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. మొత్తం మీద మొండితనం పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, వర్తమానానికన్నా భవిష్యత్తుకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా సాగుతోంది. అష్టమ గురుడి యొక్క ప్రభావం ప్రారంభం కాబోతున్నటువంటి కారణం చేత అర్ధాష్టమ శని తొలగిపోతున్నా అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, ఒకరిని నమ్మటం, అదే ప్రకారంగా ఆర్థికంగా రిస్క్ తీసుకోవడం అనేటువంటి వాడికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని అంటిపెట్టుకుని ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అర్ధాష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం ప్రారంభమవుతోంది. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఈ సంవత్సరం తొలగిపోతుంది. గురుడి యొక్క బలం పెరుగుతున్నటువంటి కారణం చేత ఇటువంటి దోషాలు ఉన్నప్పటికీ తట్టుకొని నిలబడగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే ప్రకారంగా ఈ సంవత్సరం పేరు ప్రఖ్యాతులు పెరగడానికి గడిచినటువంటి సంవత్సరం కన్నా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సంపూర్ణంగా ఏలినాడి శని తొలగిపోతోంది. అయితే గురుబలం కొంచెం తక్కువగా ఉంటున్నటువంటి కారణం చేత సంవత్సర ద్వితీయార్థం నుంచి కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం అవసరం. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఒక ముక్కలో చెప్పాలంటే కనుక మీ వ్యక్తిగత జాతకం అనుకూలంగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా సాగిపోతుంది, పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అర్ధాష్టమ గురుడి దోషం ఈ సంవత్సరం తొలగిపోతోంది. పంచమంలో గురుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా ఏలినాడి శని ఉన్నా జన్మంలోకి రాహు ప్రవేశిస్తున్నా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో పురోగతి బాగుంటుంది, వ్యాపారస్తులు మరింతగా విస్తరించగలుగుతారు. చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఏలినాడి శని ప్రభావం పెరుగుతోంది. వ్యయంలోకి రాహు వస్తున్నాడు, చతుర్థంలోకి గురుడు వస్తున్నాడు. సోషల్ మీడియా కావచ్చు, ఏదన్నా కావచ్చు కాక ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అసలు మీనరాశి వారిని అతలాకుతలం చేస్తున్నారు. అసలు ఆ మీనరాశి ఫలితాలు వింటే గనక మేము ఎందుకు బ్రతికి ఉండాలి అనేటువంటి నైరాశ్యం వాళ్ళకి కలిగే విధంగా చెప్తున్నారు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, గురుబలం తగ్గుతోంది అంతే కదా. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆదాయం ఎంత వస్తోంది, వ్యయం ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి, అప్పు చేయకుండా ఉన్న దాంట్లో ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఉద్యోగం మానేయకుండా ఉన్న ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, భార్య కావచ్చు భర్త కావచ్చు ఒక మాట అంటే ఎలా సర్దుకుపోవాలి, పిల్లలు అన్నాక కాస్త కష్ట నష్టాలు ఉంటాయి కనుక దాన్ని ఎలా భరించాలి, ఇవి నేర్చుకున్నట్లయితే సరిపోయింది. ఇదే మీనరాశికి ఈ సంవత్సరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. కనుక కొత్త దాని జోలికి పోవద్దు, పాత వాటిని వదిలిపెట్టద్దు, రిస్క్ అనేటువంటి దానికి ఆమెను దూరంలో ఉండండి, ఎక్కడా ఇబ్బందులు రావు. ఒంటరి పోరాటం అనేటువంటిది మాత్రమే ఉంటుంది మీనరాశికి ఈ సంవత్సరం. సహకరించేటువంటి వారెవరు కూడా ఉండరు. ఖర్చులున్నా వాటిని చక్కగా సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలుగుతారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ సంవత్సరం బాలేదంటున్నారు కదా, మరి వచ్చే సంవత్సరం పంచమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు, అక్కడ శుభం కలగాలనంటే ఇక్కడ మనం అన్నీ కూడా తప్పులే చేస్తాం అనేటువంటిది అర్థం లేదు కదా. అందుకని చెప్పని మీనరాశి వారు ధైర్యంగా ఉంటూ చక్కగా భగవదారాధన చేసుకోండి. ఈ సంవత్సరం అంతా సాఫీగా సాగుతుంది. గారు, దేశానికి రైతు వెన్నుముక్క అంటారు, రైతే రారాజు అంటారు. మరి వ్యవసాయం ఎలా ఉండబోతోంది, అలాగే పంటలు ఎలా పండుతాయి, ప్రకృతి విపత్తులు ఏమైనా సంభవించే అవకాశం ఉందా ఈ సంవత్సరం, రైతులకు ఎలా ఉండబోతుందో ఓవరాల్గా? తప్పకుండానమ్మా. పంచాంగంలో ప్రధానమైనటువంటి భాగం ఇదే. ఎందుకంటే ప్రకృతి ఉత్పాతాలు ఎప్పుడు వస్తాయి, ఎందుకంటే ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అని కొన్ని ఉంటాయి.
ఈ దేశారిష్ట యోగాలు అనేటువంటివి చైత్ర వైశాఖముల యందు శనిరాహు యుతి. ఈ శనిరాహు యుతి అయితే కొంత ప్రజా ఆందోళన పెరుగుతుంది, రాజకీయ నాయకులకు కొంతమందికి అరిష్టం కలగవచ్చు, జనబాహుల్యంలో ఉన్నటువంటి నాయకులకు కొంత ఇబ్బందులు కలగవచ్చు ఎందుకంటే శని ఉన్న రాహువు యొక్క కలయిక ఈ ప్రభావాన్ని చూపిస్తోంది. కాలసర్ప యోగము, ఎందుకంటే సంవత్సరం నుంచి ఆషాఢమాసం వరకు కూడా కొంత ఈ సస్యహాని అని చెప్పారు. ప్రధానంగా ఈ కాలసర్ప సంబంధమైనటువంటి దాంట్లో సస్యహాని అనేటువంటిది శాస్త్రంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి పంటలు పండుతాయి కానీ కొంత చీడ పెరుగుతుంది. కాబట్టి అలాగే రైతులకు కల్తీ విత్తనాలు వెళ్ళటము. సో బై అండ్ లార్జ్ కొన్ని చీడపీడలు లేకపోతే ఈ నకిలీ విత్తనాలు వీటి విషయంలో రైతులు జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండాలి నకిలీల పట్ల. ఎందుకంటే నకిలీ పాలు, నకిలీ విత్తనాలు, ప్రతి విషయంలో నకిలీలు పెరుగుతాయి ఈ సంవత్సరము. నాయకుల్లో కూడా నకిలీలు ఎక్కువ అవుతారు. కాబట్టి ఏది నకిలీ ఏది మంచిదో తెలుసుకొని ఆచరించండి అని ఉగాది పంచాంగం చెప్తోంది. ఈ నకిలీలు అంటే గుర్తొచ్చింది జనమిత్రుల వారు, మీరు సామాజిక స్పృహతోటి చైతన్యంతో ఇట్లాంటి వాటి మీద చాలా చెప్తూ ఉంటారు కదా. ఈ మధ్య ప్రతిదీ కల్తీ అయిపోతుంది, ప్రతి దాంట్లో నకిలీలు ఉంటున్నాయి. వాటి గురించి ఏదైనా చెప్తారా మీరు? మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తాన్రే బతుకమ్మ. బతికించే అమ్మ ఆవిడికి మొదలుపెట్టుకుంటున్నాం ఈ కల్తీల్లోంచి మమ్మల్ని బతికించమ్మా అని. అందుకని రాశాను బతుకమ్మను ఉద్దేశించి. మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తాన్రే బతుకమ్మ, 40 ఏండ్ల పైన గిట్లనే నడుస్తా ఉన్నది బతుకమ్మ. కంపెనీలోళ్ళు సంపాదించనీకి శాస్త్రవేత్తలు సర్కారోళ్ళు కలిసి మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తాన్రే బతుకమ్మ. 1000 ఏండ్లుగా రాతి ఉప్పు వాడే జనాన్ని భయపెట్టి అనారోగ్యమని, అయోడోనైజుడ్ ఉప్పు ఆరోగ్యం అని చెప్పి ధర ఎక్కువ చేసి కొనిపించిండ్రే. ఈళ్ళ నోళ్ళు బడ ఈ రోజున మళ్ళా రాతుప్పే ఆరోగ్యం అంటన్రే. మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తన్రే బతుకమ్మ. నువ్వుల నూనెని పల్లి నూనెని గాన్గ నుంచి తెచ్చి వాడేటోళ్ళమే, గట్ల వాడితే గత్తరొస్తదని రిఫైన్డ్ ఆయిలు కొనిపించిండ్రే. సిరిసిల్ల గద్వాల ఉప్పాడ పొందూరు నేత బట్టలు గట్టి హాయిగుండేటోళ్ళం. టెర్రీ కాటన్లు నైలాన్లు గొప్పని ఎర్రోలని చేసి కొనిపించిండ్రే. గాలి ఆడాలంటే కాటన్ మంచిదని గూటించి ధరమస్తు గుంజుతుండ్రే. మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తన్రే బతుకమ్మ. జొన్నలు రాగులు ఒంటి పట్టు బియ్యం అన్నం వండుకొని తినేటోళ్ళం. సారము తీసిన పాలిసు బియ్యము సారా లెక్క అలవాటు చేసిండ్రే. బీపీ షుగరు వచ్చి బిక్కసస్తే ఇప్పుడు దంపుడు బియ్యం మంచి వంటన్రే. మళ్ళా జొన్నలు రాగులు తినమంటన్రే. మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తన్రే బతుకమ్మ. అద్భుతం, అత్యద్భుతం. అందుకే ఈ మధ్య మేము దీని మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. ఎక్కడెక్కడ ముఖ్యంగా ఈ హోటల్స్లో వాటిల్లో ఈ కల్తీ ఫుడ్లు లేకపోతే కొన్ని వారాల పాటు నెలల పాటు. ఒక్కటి కాదండి, చాలా పెద్ద అంశం. మీరు బాగా దాన్ని తీసుకున్నారు. ఇటువంటి అంశాలు ఎప్పుడు TV9 చేస్తున్నది. ప్రజా సంబంధమైనటువంటి విషయాలు ఏవి ప్రధానమైనవో వాటి మీద మీరు బాగా దృష్టి పెడతారు. ఈ కల్తీలాగానే మీకు అంటే సారవంతమైనది పంచాంగం అండి. మనకి అనేకమైనటువంటి అద్భుతంగా ఇక్కడ కూర్చుని వేళ్ల మీద లెక్కలు కట్టి ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, ఇవన్నీ చెబుతున్నారండి. ఇది వదిలేసి మనం క్యాలెండర్ పట్టుకున్నాం. అలా కాకుండా పంచాంగం చూడటం అనేది ప్రతి భారతీయుడు, ప్రతి ముఖ్యంగా తెలుగు కుటుంబము అలవాటు చేసుకోవాలని మనకి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు ఆదేశించారు. దాని మీద నేను ఒక పాట రాశాను. క్యాలెండరు పక్కనెట్టు పంచాంగం శాతబట్టు, క్యాలెండరు పక్కనెట్టు పంచాంగం శాతబట్టు, సొంత తెలివి చూపెట్టు శాస్త్రానికి చేకొట్టు, పంచాంగం శాతబట్టు క్యాలెండరు పక్కనెట్టు.
మహారుషుల మహామునుల తపస్సుకిది ఆటపట్టు, కాలంలో ఉన్న అన్ని రహస్యాలు చూపెట్టు, మన కాలమానం ముందర క్యాలెండరు తీసికట్టు, ఆంగ్లేయుల ఆలోచన కన్నా ఇది పైమెట్టు, క్యాలెండరు పక్కనెట్టు పంచాంగం చేతబట్టు, అభిజిత్ లగ్గం అంటే ఆసామాసీ కాదు, అన్ని దోషాలు ఇక దీని ముందు బంధు, ఇలాంటి గొప్ప కిటుకు ఇదేశీయుల కేడ ఉంది, బండ లెక్క తప్ప ఆ క్యాలెండర్లో ఏముంది, మనది శారదాంబ కొలువున్న శృంగేరి, ఇహపరాలకిది ఏరా రాదారి, పంచాంగం చేతపట్టు క్యాలెండరు పక్కనెట్టు. సత్య, మన సంస్కృతి గురించి మనం తెలుసుకున్నాం. మరి మన భాషని పెంపొందించేలా తెలుగు భాష గురించి మన రజనీ గారి గాత్రంలో ఒక పాట వింటే బాగుంటుంది కదా ఈ సందర్భంగా. రజనీ గారు, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోని నువ్వు సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. సూపర్. ఈ ఒక్కసారి అవధానాల దగ్గరికి వెళదాము. అపర్ణ గారిది ఫస్ట్. జర్నలిస్టులు చేసేది కూడా నిత్యం అవధానమని ఇందాక నేను అన్నాను కదా, దాని గురించి మీ స్టైల్లో ఒక వర్ణన. నిజమే, వాస్తవమే. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఏ పని చేసినా కూడా అవధానంతోనే చెయ్యాలి. ఎందుకంటే అవధానము అంటేనే మీరు అన్నట్లు ఏకాగ్రత. కాబట్టి అందరము అవధానులమే, మీరు అవధానులే. ఎలా అవుతారు అవధానులు అని అంటే, మైకు పట్టవలయు టేకు చూడవలయు, మీకు ఏకాగ్రతలు. అష్టావధానం అంటే పలు అంశాల మీద ఏకాగ్రతను పెట్టాలి. మరి మీకుండే పలు అంశాలు ఏమిటి? మైకు పట్టవలయు టేకు చూడవలయు, మైకు పట్టవలయు టేకు చూడవలయు, వార్త వలయు నెట్టు వర్క్ వలయు. మీకు వార్త ఉండాలి కదా, మరి వార్త వలయు, వార్త కావాలి, దాని మీద దృష్టి ఉండాలి. నెట్టు వర్క్ వలయు అంటే నెట్వర్క్ కూడా ఉండాలి, దాని మీద కూడా మీ దృష్టి ఉంటుంది. అంతేకాదు నెట్టు వర్క్ రెండిటి మీద కూడా దృష్టి ఉండాలి. మైకు పట్టవలయు టేకు చూడవలయు, వార్త వలయు నెట్టు వర్క్ వలయు, అసలు నిజము వలయు. అన్నిటికంటే మించి ఏది నిజం, దాని మీద కదా మీ ఏకాగ్రత. అసలు నిజము వలయు అవధానమేమీది జర్నలిస్టులార జయము జయము. నిజమే, నిజంగా మీరు కూడా చేసేది అవధానమే. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ జయవాక్యాలు పలుకుతున్నాం. మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? మాకు టాక్ బ్యాక్ ఉంటుందని, మేము సైమల్టేనియస్లీ ఇవన్నీ చూడాలి. సోషల్ మీడియా చదువు వలన తెలియని విషయం ఏముంది చెప్పండి. చక్కగా తెర వెనుక ఏం జరుగుతుందో కూడా వాటిని కూడా సరదాగా అందిస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. కాబట్టి తెర వెనుక పడే కష్టాలు కనిపిస్తూ ఉంటాయి. సంతోషం, బాగుంది. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది, అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు, టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది అనుకోండి, అవధానంలో సరదాగా చమక్కులతోటి చెప్పాలంటే ఏం చెప్తారు? ముందు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉంటే అవధానానికి ఎంతమంది వస్తారో కూడా అనుమానమే, కానీ ఊహ చేసి చెప్పుకుందాం. ఓకే. పంచె పట్టునొకడు పంట నొక్కునొకడు అంటే ఎలా ఉంటారు అంటే, ఇంట్లో కూర్చునేవాళ్ళు, అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు కొంతమంది, ఎవరైనా క్రికెట్ మ్యాచ్ని ఆనందించేవాళ్ళే. పంచె పట్టునొకడు కాస్త ఉత్కంఠభరితంగా ఏం జరుగుతుందా అని ఇలా కాస్త చూసేవాళ్ళు కొంతమంది. పంట నొక్కునొకడు కొంతమంది కొరికేసుకుంటూ ఉంటారు, అదే పద్ధతి. టెన్షన్
పాదతప్త బిడాల భంగినొకడు. పాదతప్త బిడాల భంగినొకడు. పాదము అంటే కాలు, తప్తము అంటే కాలడం, బిడాలము అంటే పిల్లి. కాలు కాలని పిల్లిలాగా తిరిగేవాళ్ళు ఒకళ్ళు. పాదతప్త బిడాల భంగినొకడు. బెట్టు కట్టునొకడు. ఒట్టు పెట్టునొకడు. పోలేరమకు భక్తి మ్రొక్కునొకడు. ఒకళ్ళు బెట్టులు కడుతూ ఉంటారు, మరొకళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే నేను ఇది వదిలేస్తాను, వారం పాటు నేను దీన్ని తిననులే అని అనుకుని ఒట్టు పెట్టుకునేవాళ్ళు కొంతమంది. బెట్టు కట్టునొకడు. ఒట్టు పెట్టునొకడు. పోలేరమకు భక్తి మ్రొక్కునొకడు. చక్కగా ఓ మొక్కు కూడా మొక్కేసుకునే వాళ్ళు ఉంటారు. ఉన్న చోట నుండి కన్ను నార్పడొకడు. ఉన్న స్థలము నుండి కన్ను నార్పడొకడు. మనలో ఇదొక సెంటిమెంట్ ఉంటుంది. అంటే ఎలా ఉండగా 6 కొట్టారో మన వాళ్ళు, ఇంకా అలాగే ఉంటే అన్ని 6లే కొడతారేమో, కాబట్టి నేను ఇంకా కదలను ఇక్కడి నుంచి, ఇలాగే ఉండిపోదాం అని అనుకుంటారు. మారకూడదు. ఉన్న స్థలము నుండి కన్ను నార్పడొకడు. మరి ఇంకొకళ్ళు ఉన్న చోటనొకడు ఉండలేడు. ఇంకొకళ్ళు ఉన్న చోట ఉండలేరు. అంటే ఇలా కుర్చీ ఒక చోట ఉంటుంది, కాసేపు కాళ్ళు కిందే ఉంటాయి, కాసేపటికి చూస్తే కాళ్ళు పైకి వచ్చేస్తాయి, కాసేపటికి చూస్తే అతను కుర్చీ మీద ఉంటాడు. ఏమిటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. ఒకళ్ళు ఉన్న చోట నుంచి కదలకుండా అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. కొంతమంది ఉత్కంఠతో పాపం కుర్చీ మీద కూడా నెమ్మదిగా ఎక్కేస్తారు. ఉన్న స్థలము నుండి కన్ను నార్పడొకడు. ఉన్న చోటనొకడు ఉండలేడు. స్మరణ చేయునొకడు. జపించునొక్కడు. ఎవరు చేసే పనులు వాళ్ళు. స్మరణ చేయునొకడు. జపించునొక్కడు. ఇమ్ముగా హారతి నిచ్చునొకడు. చక్కగా టీవీల దగ్గరికి వచ్చి కూర్చుని హారతి ఇచ్చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. బాలున కీలల గోలయొకడు. ప్రతి బాలుకి ఈలలు వేసే గోలలు చేసేవాళ్ళు ఉంటారు. అది ఎలా సాధ్యం అవుతుందని అనిపిస్తుంది నాకు. అంటే ప్రతి బాలు మనకు అనుకూలంగా ఉండదుగా, ప్రతి బాలుకి ఈల ఎలా వేస్తారు అని అంటే నాకు ఏమర్థమైంది అంటే బాలు వేయడానికంటే ముందు వీళ్ళు ఈల వేసేస్తారు. అంటే ఈ బాలు మనకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి బాలు వేయడంతో సమాంతరంగా ఈల కూడా వేసేస్తూ ఉంటారు అనమాట. బాలున కీలల గోలయొకడు. ఇలా జరుగుతూ ఉంటే ఆ క్రికెట్ మ్యాచున దేశమద్భుతముగా విజయమందగా కోరరే వివిధ గతుల. ఇన్ని రకాలుగా మన దేశం గెలవాలి అని కోరుకుంటారు. అదే వివిధ గతుల. ఆ రకంగా ఏం చేస్తారంటే ఇంకో పని కూడా చేస్తారు. పంతమునరే పరపక్ష పతనమునకు. పంతంగా ఎలా అయినా సరే పరపక్షం, పరదేశం కాదు, పరపక్షం ఎలా అయినా సరే ఓడిపోవాలి అని పంతంగా వివిధ గతుల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆటను ఆటలాగా ఆస్వాదించే పరిణతి కలిగిన కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఆటని కేవలం ఆటలాగా చూసి పరపక్షమైనా కూడా వారి ప్రతిభ ఇక్కడ బాగుంది అనేవాళ్ళు ఉంటారు. కానీ ఒక్క ఇండియా పాకిస్తాన్ దగ్గర మాత్రం ఆ పరిణతి కూడా పక్కకి వెళ్ళిపోయి మన దేశమే గెలవాలి అని అందరూ కోరుకుంటారు. కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటుంది ఆ సన్నివేశం అని పూరించవచ్చు. మంచి చమత్కార వర్ణన కదా సత్య. క్రికెట్ ఆడారా ఏమిటి మీరు? నేను క్రికెట్ అభిమానిని కూడా, ఆడలేదు కానీ చాలా బాగా వర్ణించారు, విశదీకరించారు. అలాగేనమ్మా సత్య గారు చెప్పినట్టుగా ఇప్పుడు నేను కూడా ఒక 4 పదాలు, మీరేమనుకోరంటే 4 పదాలు అడుగుతాను. ఈ 4 పదాలతోటి భారతం అంతా కూడా వచ్చేటట్టుగా కాస్త తెలియజేస్తారని ఆశిస్తున్నాను. పెన్ను, పెన్సిలు, ఎరైజరు, పుస్తకం. పెన్ను, పెన్సిలు, ఎరైజరు, పుస్తకం. ఈ 4 పదాలు వచ్చేటట్టుగా భారతం. వా, చాలా చక్కగా పెన్ను, పెన్సిలు, ఎరేజరు, బుక్, భారతం, పుస్తకం. ఓకే. పెన్ను, పెన్సిల్, ఎరైజర్, పుస్తకం. ఈ 4 పదాలతో భారత అర్థంలో ఒక పద్యం. ఈ 4 పదాలు మీరు వాడుకోకూడదు. అంటే మీరు పెన్ను పట్టొద్దు, పెన్సిల్ పట్టొద్దు, ఎరేజర్ పట్టొద్దు, పుస్తకం లేకుండా మీరు ఆసుగా చెప్పాలి. మనకి ఇక్కడ పృచ్ఛకులు లేరు, పృచ్ఛకుడి పాత్ర కూడా పోషించమంటే పోషిస్తాను నేను. అమ్మాయిలు నడకని హంస నడక అంటారు, అబ్బాయిలు నడిస్తే ఓహో హింస నడక. ఎందుకంటే వాళ్ళంతా అమ్మాయిలు వెనకే నడుస్తారు కదా, అది హింసించే నడక అవుతుంది. సో హింస నడకే అంటారు. కాదండి, స్త్రీలది హంస నడక, పురుషులది ప్రశంస నడక. వాళ్ళు చక్కగా వయ్యారంగా వెళుతుంటే ప్రశంసిస్తూ వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అది
బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా అంటే మీ వరకు మీకు ప్రశంస అండి, అది ఆడవారికి మాత్రం హింసలాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అసలు తల్లే పిల్లలకి నేర్పుతుంది. మనం ఏం చేస్తాం చెప్పండి, చిన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకొని నడుస్తూ వెళ్తాం వెనకాల, కానీ అప్పటి నుంచి అలవాటైందండి. అది చిన్నప్పటి నుంచి నేర్పారు. అది ప్రకృతి కూడా ప్రకృతి నేర్పింది. అది అమ్మ అంతేగాని కొంగునే పట్టుకోవడం నేర్పిందండి, అమ్మాయి కొంగును పట్టుకోమని లేదు. తెలుగు భాష బ్యూటీ ఇట్లా మాట్లాడితేనే తెలుస్తుంది. ఇది వరకు ఉగాది అంటే చక్కగా దేవాలయ ప్రాంగణాల్లో ఇలాంటి కవి సమ్మేళనాలు, అవధాన ప్రక్రియలు ఇలాంటివన్నీ వచ్చేవి. ఇప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ? అందుకే ఈ వేదిక. పెన్నురము జీల్చ యుద్ధాన భీముడపుడు, దుశ్శాసనుని యొక్క రొమ్మును చీలుస్తాను అని కదా భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ. పెన్నురము అంటే పెద్దదైన ఉరము, విశాలమైన ఆయన వక్షస్థలాన్ని యుద్ధంలో భీముడు చీల్చినప్పుడు అన్న చోట పెన్ను ఉందండోయ్. పెన్నురము అంటే పెద్దదైన ఉరము అని అర్థం. పెన్నురము జీల్చ యుద్ధాన భీముడపుడు ఏం జరిగింది? చూడ సిలువయగల్గే. సిలువ అని అంటే బాధ అని అర్థం ఉందండి. కాబట్టి పెద్ద బాధ కలిగింది ఎవరికి? ఆ కౌరవ సూరులకును. చూడ సిలువయగల్గే సూరులకును. ఇక్కడ ఏ పదం దొరికింది మనకి? పెన్సిల్ దొరికింది. పెన్ను పెన్సిల్ అయ్యాయి. ధరయే, మరి ఆ ఘటనని మొత్తం ప్రపంచం చూసింది కదా, అప్పుడు ఏమనుకుందట భూమి? ధరయే రే జరిగేననుచు. ఎవరున్నారు ఇక్కడ? ఎరేజర్. ధరయే రే అంటే అక్కడ ఆశ్చర్యం అన్నమాట. ధరయే రే జరిగేననుచు పరమ మచ్చరువయే భారత పుస్తక రూపు ఇదియే. పరమ మచ్చరువయే భారత పుస్తక రూపమిదియే అని మీరు అడిగిన పెన్ను, పెన్సిల్, ఎరేజర్, పుస్తకం 4 వచ్చేసాయి. ఆ 4టితోనూ భారతంలో ఒక అంశాన్ని. ఓకే, రైట్ సత్య, ఇక మనం చూసాం కదా ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని షడ్రుచుల సమ్మేళనంగా, కవి పండితుల సమ్మేళనంగా TV9 ఉగాది విజయం మిమ్మల్ని అలరించిందని భావిస్తున్నాం. తెలుగుతనానికి మామిడి తోరణం కడుతూ మనందరి జీవితాలను వసంతలక్ష్మి సుసంపన్నం చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి TV9.